అందులో మొట్టమొదటిగా మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చెబుతున్నారు ప్రార్థన గురించి. చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఒకటి, ప్రార్థన ఎలా చేయాలనంటే, ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మాలి. దాన్నే ఏమంటారంటే విశ్వాసముతో ప్రార్థించండి. ఒకటి ఏంటంటే ప్రార్థించండి అనగా ఎలా ప్రార్థించాలి? విశ్వాసంతో ప్రార్థించాలి. ఆ సందర్భంలోనే మార్క్ గారు రాసిన సువార్త 11:24లో కూడా ఆ సందర్భం అనేది ఉంటుంది. క్రైస్తవుడు అయినందుకు, క్రీస్తుని నమ్ముకొని ఆయనలోకి వచ్చినప్పుడు ఆ విధంగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.